మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గుర్తించారో ఆ అబ్బాయిని ఎమ్మెల్సీ ఇచ్చి, ఎందుకంటే వీళ్ళ నాన్నగారు చాలా మంచివారు, అందరికీ తెలుసు వారిని గురించి. అట్లాంటి వారు మొన్న ఆయనే గెలవాల్సింది, దురదృష్టవశాత్తు మరి ఆయనకి జబ్బు రావడంతో తిరగలేకపోయారు. అయినా కూడా చాలా ఓట్లు వచ్చాయి కదా, 70,000 ఓట్లు ఆయన తిరగకపోయినా కూడా. అంటే ఎంత మార్పు కుప్పం ప్రజల్లో, నిజమైన, నేను ఇప్పుడు చూస్తున్నాను కుప్పం ప్రజల్లో ఇంత ఆత్మ స్వాతంత్ర్యం ఉందా అని చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇంత ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటారు కుప్పం ప్రజలు. ఇన్నాళ్ళు వాళ్ళకి పాపం అవకాశం లేక సైలెంట్గా ఉన్నారు, ఓటేస్తున్నారు. కానీ ఇన్నాళ్ళకి సరైన వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు నిలబడ్డారు అనేది చాలా సంతోషం అనిపించింది. స్థానిక ఎన్నికల్లో కూడా మొత్తం వైకాపా గెలవటం కూడా భలే సంతోషం అనిపించింది. ఈరోజు మొత్తం బెట్లు కాస్తా ఉన్నారు రాష్ట్రం అంతా కూడా. అక్కడ భరత్ గెలుస్తాడని ఎక్కువ మంది కాస్తా ఉన్నారు, నాకు తెలిసి భరత్ గెలుస్తున్నాడని చెప్పి అట్లా. ఎందుకంటే ఒక్కటి, భరత్ గెలిస్తే ఒక్క ఈ నియోజకవర్గం కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇటే ఉంది అటెన్షన్. ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం. ఎందుకంటే భారతదేశ నిర్మాతను నేనని చెప్పుకుంటున్నాడు కదా, అలాంటి నిర్మాతను ఓడించాడు ఒక చిన్న పిల్లాడు భరత్ వచ్చి అని చెప్పి ఆయన క్రెడిట్ భారతదేశ వ్యాప్తంగా భరత్ను మెచ్చుకుంటారు. అంతేకాదు కుప్పం ప్రజలను కూడా మరి ఎంతో వాళ్ళకు మెప్పులు వస్తాయి, ఎంతో మంది అభినందిస్తారు. నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి ఒక దొంగని, ఒక అవినీతి పరుణ్ణి, ఒక అప్రజాస్వామికవాదిని, మరి ఒక వెన్నుపోటుదారుణ్ణి ఓడించి నిజమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడింది కుప్పం ప్రజలేనని చెప్పి అటువంటి గౌరవం కూడా భారతదేశ స్థాయిలో మీకు అందుతుందని తెలియజేస్తున్నాను. అందువలన తప్పనిసరిగా మీ ద్వారా, మీ పాత్రికేయుల ద్వారా కుప్పం ప్రజలందరికీ నేను సవినయంగా చెప్పేది ఏంటంటే, నాకంటే అథారిటీగా ఎవరు చెప్పలేరు. అతను మంచివాడు కాదు, అతని అధికారము అవినీతి తప్ప అతని జీవితంలో మూడోది ఇంకొకటి లేనే లేదు. అందువలన అటువంటి అధికార పిపాసి, అటువంటి వెన్నుపోటుదారుడు, అవినీతి పరుడు, మరి అట్లాంటి వ్యక్తి మీద మీకు పైగా 75 ఏళ్ల వయసు వాడు ఇప్పుడు ఏం చేస్తాడు, మైండ్ పోయి తిరుగుతున్నాడు అతను. అందువలన ఇంక పోనీ అతను కాదు, అతని కొడుకు అంటే అతని కొడుకును ముఖ్యమంత్రిగా ఒక్క నిమిషమైనా ఊహించగలం.